నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. భాగ్యనగరం ఎంత భద్రం? ఇప్పుడు ఎవరిని కలిపినా ఇదే కలవరం. బెంగళూరు కుట్ర కేసుతో మొదలైంది ఈ కలకలం. ఎక్కడ హుజీ, ఎక్కడ లష్కరే తోయిబా, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడో పాకిస్తాన్ మూలాల నుంచి ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులతో కలిసి ఓ సాధారణ విద్యార్థి ఇద్దరు కార్పొరేటర్లను హత్య చేయడానికి భారీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. మరికొద్ది రోజుల్లోనే నగరం మొత్తంలో విధ్వంసానికి సన్నద్ధమయ్యారు. ఇంత జరుగుతున్నా మన పోలీసులకు మాట మాత్రం తెలియదు. బెంగళూరు పోలీసు వచ్చి నిందితుడిని అరెస్టు చేసి తీసుకెళ్లే వరకు ఆ ఊసే లేదు. రాష్ట్ర నిఘా, శాంతి భద్రతల వ్యవస్థ నిద్రపోతున్న వేళ నిశ్శబ్దంగా జరిగిపోతున్న ఇవే పరిణామాలు గుబులు రేపుతున్నాయి. ఉగ్రవాదులు చాప కింద నీరులా విస్తరిస్తున్నారన్న హెచ్చరికల్ని సైతం పక్కన పెట్టి ప్రజా భద్రతను పణంగా పెట్టిన వారి అసమర్థత ఆందోళన రేకెత్తిస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది నగరంలో? నిజానికి ఇవేం కొత్త విషయాలు కావు. గత కొన్నేళ్లుగా క్రమం తప్పని కుట్రలు, అరెస్టుల రూపంలో హైదరాబాద్ ని హైదరాబాద్ గా మార్చిన పరిణామాలివి. దేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద ఛాయలు కనిపించినా వాటి మూలాలు హైదరాబాద్ నుంచే. ఇటీవల కసబ్ ఉరిశిక్ష ఖరారు సమయంలో సుప్రీంకోర్టు కూడా చెప్పిన సత్యం. కసబ్ దొరికాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే ముంబై దాడుల కేసు హైదరాబాద్ ఖాతాలోకే చేరిపోయేదని అత్యున్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ ఉగ్రముఖల బంధాలు ఎంతగా వేళ్లునుకుని పోయాయో చెప్పడానికి అదో ఉదాహరణ మాత్రమే. ఇంత సమస్యాత్మక నగరం భద్రత విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎన్నో కట్టుదిట్టమైన ఏర్పాట్లుండాలి. కానీ వాస్తవంగా జరుగుతున్నది మాత్రం పూర్తి విరుద్ధం. తాజాగా బెంగళూరు పోలీసులు ఛేదించిన కుట్ర కేసుకు రాజధానితో సంబంధాలు బయటపడ్డాయి. 16 ఏళ్లుగా ఉగ్రవాదంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మహానగరం హుజీ సభ్యుడు ఉబేద్ ఉర్ రెహమాన్ అరెస్టుతో మరోసారి ఉలిక్కి పడింది. వెన్నాడుతున్న ఉగ్రభూతం మళ్లీ వచ్చిందే అన్న ఆందోళన మొదలైంది. కానీ దానికి అసలు కారణం ఎవరు? నగరానికి సంబంధించిన ఇద్దరు కార్పొరేటర్ల హత్యకు కుట్రను బెంగళూరు పోలీసులు ఛేదించడంతో హైదరాబాద్ లో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కుట్రలో కీలక పాత్ర పోషించిన ఉబేద్ ఉర్ రెహమాన్ ను బెంగళూరు పోలీసులు హైదరాబాద్ పాత బస్తీలోని చంద్రాయణగుట్టలో అరెస్టు చేసి ఓ పిస్టల్, 16 మొబైల్ ఫోన్లు, 8 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మంగల్హాట్, కుర్మగూడ కార్పొరేటర్లు రాజాసింగ్ లోథా, సహదేవ్ యాదవ్లను హత్య చేసేందుకు నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఉబేద్, హుజీ, లష్కరే తోయిబా ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగించినట్టు దర్యాప్తులో తేలింది. నగరంతో పాటు పలు ప్రాంతాల్లో రెక్కీలో పాల్గొనే బాధ్యత ఉబేద్కు అప్పగించినట్లు సమాచారం. ఈ నెలలో వినాయక ఉత్సవాలు, వచ్చే నెలలో జీవ వైవిధ్య సదస్సు జరగనున్న సందర్భంగా నగరంలో ఉగ్రవాద ఛాయలు పోలీసులను ఉలిక్కిపడేలా చేశాయి. రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంతో పాటు జంట కమిషనరేట్లు, పోలీసులు ఉగ్రవాద నెట్వర్క్ పై దృష్టిని సారించాయి. ప్రధానంగా హుజీ నెట్వర్క్ తో పాటు ఉబేద్ ఉర్ రెహమాన్ తో ఎవరెవరికి సంబంధాలున్నాయనే కోణంలో ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ దక్షిణ, తూర్పు, పశ్చిమ మండలాల్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. మన దగ్గర ఉన్న ఇద్దరు కార్పొరేటర్స్ మీదనే వాళ్ళు దృష్టి పెట్టుకున్నారు. అదే సమాచారం మాకు వచ్చింది ఇప్పటివరకు. మా స్పెషల్ బ్రాంచ్ ని, తర్వాత ఇంటెలిజెన్స్ బ్రాంచ్ తోని కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు అవి అన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఫుల్ ప్రూఫ్ బందోబస్తు మేము చేస్తాము. కావాలంటే బయట నుంచి ఫోర్సెస్ కూడా తీసుకొస్తాము. దీంట్లో ఎటువంటి మా తరఫు నుంచి ఎక్కడైనా లోతు ఉండదు. మేము తప్పకుండా ఈ గణేష్ ఫెస్టివల్ శాంతియుతంగా జరగాలి అని చూస్తాం. పోలీసుల నష్ట నివారణ చర్యల మాట అటుంచితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న విషయం రాష్ట్ర పోలీసు వ్యవస్థ గుంపగుత్త వైఫల్యం. ఎందుకంటే పాత బస్తీ కేంద్రంగా జరిగిన కుట్రను బెంగళూరు పోలీసులు వచ్చి అరెస్టు చేసే వరకు గుర్తించలేకపోయారు మన ఖాకీలు. బెంగళూరు పోలీసుల పుణ్యమాని ఉబేద్ ఉర్ రెహమాన్, ఇతర ఉగ్రవాదులు పట్టుబడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఉబేదుల్లా కదలికలపై నిఘా ఉంచటంలో వైఫల్యం మాత్రం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ కేసులో మరో కీలకాంశం అరెస్టైన ఉబేద్, గుజరాత్ కుట్ర, సికింద్రాబాద్ గణేశాలయం పేల్చివేత కుట్ర కేసుల నిందితుడైన తెహరీక్ తఫ్ఫుజ్ షేర్ ఏ ఇస్లాం, టీటీఎస్సీ వ్యవస్థాపకుడు మౌలానా నసీరుద్దీన్ కు సమీప బంధువు. ఉబేద్ ఉర్ రెహమాన్ పలుమార్లు గుజరాత్ కు వెళ్లి నసీరుద్దీన్ ను కలిసి వచ్చాడు. ఉగ్రవాదులతో ములాఖత్ అయ్యే వారి కదలికలపై నిఘా ఉంచటం ఇంటెలిజెన్స్ విభాగం ప్రాథమిక విధుల్లో ఒకటి. కానీ ఉబేద్ ఉర్ రెహమాన్ విషయంలో నిఘా వర్గాలు ఏమరుపాటుగానో వ్యవహరించాయా?
అంటే అవుననే అనిపిస్తున్నాయి ప్రాథమిక ఆధారాలు. కర్ణాటక నుంచి సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ ఫోన్ కాల్ ను రాష్ట్ర నిఘా బృందాలే గుర్తించాయని, దాని ఆధారంగానే బెంగళూరు పోలీసులు ఈ కేసును ఛేదించినట్లు పోలీసులు చెబుతున్నారు. అదే నిజమైతే బెంగళూరు పోలీసులు వచ్చి అరెస్టు చేసేంత వరకు ఎందుకు మౌనంగా ఉండిపోయారో వారికే తెలియాలి. ఏదేమైనా ఉగ్రవాదుల విషయంలో గతంలోనూ మన రాష్ట్ర పోలీసుల నిఘా వైఫల్యం బయటపడింది. మక్కా మసీదులో పేలుళ్ల కుట్రపై కొన్నేళ్ల పాటు దర్యాప్తు చేసినప్పటికీ కనీస సమాచారం తెలుసుకోలేకపోయారు. చివరకు రాజస్థాన్ ఏటీఎస్ బృందం కుట్రను బయటపెట్టి నిందితులను అరెస్టు చేసింది. గోకుల్ చాట్, లుంబిని పార్క్ పేలుళ్ల కేసును మహారాష్ట్ర పోలీసులు ఛేదించే వరకు రాష్ట్ర పోలీసులు కనీసం నిందితులెవరో గుర్తించలేకపోయారు. ఒడియన్ థియేటర్లో పేలుడుకు పాల్పడిన జియావుల్ హక్ ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గుర్తించే వరకు పట్టుకోలేకపోయారు. వికారుద్దీన్ ముఠా సవాల్ విసిరి మరీ అరాచకాలకు పాల్పడినా 3 ఏళ్ల పాటు హత్యలను ఆపలేకపోయారు. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఐఎస్ఐకి ఇప్పటికే ప్రత్యక్షంగానో పరోక్షంగానో భాగ్యనగరం కేంద్రంగా మారింది. 40 ఏళ్లుగా ఐఎస్ఐ హైదరాబాద్ తో ఏదో విధంగా సంబంధాలు నెరుపుతూనే వస్తోంది. మొదట ఈ సంస్థ ఏజెంట్లు హైదరాబాద్ కేంద్రంగా బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువుల అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, ఆయుధ సరఫరా తదితర చర్యల ద్వారా నగరాన్ని స్థావరంగా మార్చుకున్నారు. పాత బస్తీలోని పేదరికం, నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకుని మత ఛాందసవాదాన్ని ప్రేరేపించి యువతను లోబరుచుకున్నారు. ఒకప్పుడు రౌడీలను, నిరక్షరాస్యుల్ని ఆకర్షించిన ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఇటీవల కాలంలో కంప్యూటర్, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువతకు గాలం వేస్తోంది. గతంలో హైదరాబాద్ లో స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా సిమి చురుగ్గా ఉండేది. సిమిపై నిషేధం విధించాక అందులో చురుకైన పాత్ర పోషించిన వారు హుజీ, ఇండియన్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థల్లో క్రియాశీలకంగా మారినట్లు పోలీసుల అనుమానం. నెట్వర్క్ పెంచుకునేందుకు ఈ సంస్థలను లష్కర్-ఏ-తోయిబా ఉపయోగించుకుంటోంది. హైదరాబాద్ లోని దర్శగా, జిహాద్యే షహాయత్, డీజేఎస్ వంటి సంస్థలు మత ఛాందసవాదాన్ని రెచ్చగొడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న పాత బస్తీకి చెందిన సుమారు 30 మంది ప్రస్తుతం కనిపించడం లేదు. వీరు దుబాయ్, పాకిస్తాన్, సౌదీ అరేబియా కేంద్రాలుగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత హైదరాబాద్ లో ఐఎస్ఐ మరింత పట్టు బిగించింది. సాక్షాత్తు హుమాయూన్ నగర్, అబిడ్స్ పోలీస్ స్టేషన్లలోనే ఐఎస్ఐ ప్రేరేపిత తీవ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. అదే సంవత్సరం ఏపీ ఎక్స్ప్రెస్ లో బాంబు పెట్టారు. కొద్ది రోజులకే అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్ ను తీవ్రవాదులు కాల్చి చంపారు. 1993 తర్వాత ఐఎస్ఐ వివిధ సంస్థలను సృష్టించింది. లష్కర్-ఏ-తోయిబాకు దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జిగా పనిచేసిన పాకిస్తాన్ జాతీయుడు జునైద్ 6 ఏళ్ల పాటు నగరంలోనే నివసించాడు. ఇక్కడి యువతినే పెళ్లి చేసుకుని రేషన్ కార్డు కూడా పొందిన తర్వాత అరెస్టు చేశారు. 2000 సంవత్సరంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన దీన్దార్ అంజుమన్ సంస్థ ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటకల్లో 11 చోట్ల బాంబు పేలుళ్లకు పాల్పడింది. వెదర్ ఇట్స్ బాంబే సెల్ గానీ, హూబ్లీ సెల్ గానీ, లేకపోతే ఇక్కడ స్లీపర్ సెల్ గానీ, లేకపోతే ఇంకో దగ్గర ఢిల్లీలో స్లీపర్ సెల్ గానీ, తర్వాత ఈ నైబరింగ్ కంట్రీస్ లో కొంచెం రిస్ట్రిక్షన్స్ కూడా చాలా తక్కువగా ఉంది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఎవ్రీథింగ్ కమ్స్ బంగ్లాదేశ్. వెన్ యూ హ్యాడ్ అ బ్లాస్ట్ ఇన్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఇన్ గ్రీన్ లైన్స్, అది మనం బంగ్లాదేశ్ నుంచి అక్కడ వచ్చి అక్కడ కల్కటా వాడు అక్కడ ఉండి అక్కడి నుంచి ఇమిగ్రెంట్ అని. 2002లో చెచెన్యాలో శిక్షణ పొందిన మహ్మద్ అజీజ్ ఇక్కడ ఐఎస్ఐ ఏజెంట్లకు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఇదే సంవత్సరం కోల్కతాకు చెందిన పారిశ్రామికవేత్త పార్థరాయ్ బమన్ విడుదల కోసం 3 కోట్లు ఇవ్వాలనే బేరాలు నగరంలోనే జరిగాయి. ఈ డబ్బు హైదరాబాద్ నుంచే హవాలా మార్గంలో దుబాయ్కి చేరిందని పోలీసులు తేల్చారు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరీన్ పాండ్యాను హత్య చేయడానికి ఇక్కడే పథకం వేయడం, హంతకులు నగరవాసులే కావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ముంబై పేలుళ్లకు కూడా ఐఎస్ఐ ఏజెంట్లు హైదరాబాద్ లోనే పథకం వేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హరీన్ పాండ్యాను కాల్చి చంపి హైదరాబాద్ లో తలదాచుకున్న మహమ్మద్ రవూఫ్, ఇంతియాజ్, అస్గర్ అలీ, ఇఫ్తికార్లను పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన రవూఫ్ ఐఎస్ఐకి నియామక ఏజెంట్ గా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయం వద్ద జరిగిన బాంబు పేలుళ్లకు కూడా రవూఫ్ బాధ్యుడని పోలీసులు భావించారు. ఈ పేలుళ్లకు బాధ్యులైన ఆజంతో పాటు లష్కర్-ఏ-తోయిబాకు చెందిన మరో తీవ్రవాదిని పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. ఒక్క హైదరాబాద్ నుంచే గడిచిన 15 ఏళ్లలో దాదాపు 180 మంది ఐఎస్ఐ తీవ్రవాదుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 3 పాక్ జాతీయులు ఉన్నారు. ఎన్కౌంటర్లలో 6 తీవ్రవాదులు చనిపోయారు. పలు సందర్భాల్లో పోలీసుల తనిఖీల్లో 25 కిలోల ఆర్డీఎక్స్, AK-47, 10 పిస్తోళ్లు, 5 కిలోల సిల్వర్ నైట్రేట్ వంటివి పట్టుకున్నారు. ఇప్పటికీ కొన్ని ఏరియాలు పోలీసులు కూడా లోపలికి పోయి ఛేదించలేనటువంటి కొన్ని ఏరియాలు ఉన్నాయి. అక్కడ పోయి ఇన్వెస్టిగేట్ చేయలేరు. అక్కడ ఏమేమి క్రైమ్ రేట్ జరుగుతూ ఉందో ఇప్పటికీ కనుక్కోలేనటువంటి కొన్ని రహస్య ప్రదేశాలు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కారణాలు ఒక సేఫ్ అడ్డాగా మారిపోవడానికి టెర్రరిస్టులకు బాగా స్కోప్ కల్పించబడతా ఉంది. ప్రస్తుతం బెంగళూరు పోలీసుల అరెస్టులతో మహానగరంలో ఎంతమంది ఐఎస్ఐ ఏజెంట్లు ఉన్నారో అర్థం కాని పరిస్థితి.
కొంతకాలం కిందట పాత బస్తీకి చెందిన రవూఫ్ అనే వ్యక్తి గ్యాంగ్ లీడర్ గా వ్యవహరించి ఉపాధి పేదరిక నిర్మూలన పేరిట కొంతమందిని ఆకర్షిస్తూ వారిని శిక్షణ కోసం పాకిస్తాన్ కు పంపినట్లు పోలీసులు అనుమానించారు. అతను పంపిన వారిలో ముబష్, రీర్, జుబేర్, అజీజ్ లాంటి కీలక వ్యక్తులున్నారు. వీరంతా అప్పటి హరీన్ పాండ్యా హత్య కేసులో అరెస్టై గుజరాత్ జైలులో ఉన్నారు. వీరు కాకుండా మరో 100 మంది వరకు ఐఎస్ఐ ఏజెంట్లు నగరంలో ఉన్నారనే అనుమానం కూడా ఉంది. అదే నిజమైతే జరగబోయే నష్టాలకు ఎవరు బాధ్యులు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది మాత్రం ముమ్మాటికి రాష్ట్ర పోలీసు విభాగమే.